అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరొకసారి యుద్ధ విరమణ ప్రకటన చేశాడు. గతంలో యుద్ధ విరమణ 3 సార్లు చేశాడు. మళ్ళీ 3 సార్లు యుద్ధం జరిగింది. చివరికి పెను యుద్ధం అమెరికానే చేసింది. అంతకుముందు ఇరాన్ చేస్తే రియాక్షన్, మొన్నటిసారి నేరుగా అమెరికానే చేసినటువంటి యాక్షన్. యుద్ధ విరమణకి శాంతి ఒప్పందం మీద సంతకాలు కూడా అటు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎవరు అడగకుండా సంతకం పెట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పాటుగా ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కూడా సంతకాలు పెట్టారు. ఆన్లైన్లో ఎదురు బొదురు కూర్చోకుండా చర్చలు పాకిస్తాన్ వేదికగా సాగినాయి. అంతా అయిపోయిందన్నారు, ఇక ప్రశాంతం అన్నారు. తీరా చూస్తే సీన్ మారిపోయినటువంటి చూసాం. ఇప్పుడు మళ్ళీ ఇరాన్కి వెళ్ళొద్దంటూ అమెరికా పిలుపులు, అట్లాగే మధ్యప్రాచ్యంలో ఏమైనా జరగచ్చు అన్నటువంటి పిలుపులు, చైనా తన వాళ్ళందరినీ వెనక్కి వచ్చేయమన్నటువంటి పిలుపులు, వీటన్నిటి మధ్యన ఇరాన్ లాంగ్ రేంజ్ మిస్సైల్స్తో అటాక్ చేయబోతుంది అన్నటువంటి సంకేతాలు, అమెరికా ధీటుగా తిప్పికొట్టడానికి సిద్ధపడుతున్నటువంటి సంకేతాల మధ్యన యుద్ధ విరమణ ప్రకటన ట్రంపే చేశాడు. యుద్ధ విరమణ ప్రకటిస్తూ మధ్యప్రాచ్య దేశాలు అడగడం వలన, గల్ఫ్ దేశాలు అడగడం వల్ల యుద్ధం విరమిస్తున్నట్టు ప్రకటించాడు. దాడులు ఆపేస్తున్నట్టు ప్రకటించాడు. హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవాలి అన్నాడు. ఇరాన్ దాని మీద నోరు మెదపలేదు. హార్ముజ్ జలసంధి ఇంతకుముందు అదే జరిగింది. మళ్ళీ హార్ముజ్ జలసంధి దగ్గర ఉన్నటువంటి షిప్స్ని ఎలౌ చెయ్యకపోవడంతో అమెరికా అటాక్స్కి పాల్పడింది. కాబట్టి ట్రంప్ పిలుపు లేదా ట్రంప్ ప్రకటన ఏ మేరకు సక్సెస్ చూడాలి.